తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నేపాల్ టిబెట్ సరిహద్దులో సంభవించిన జల ప్రళయానికి సంబంధించి ఆందోళన కలిగించే కారణాలు వెలుగులోకి వచ్చాయి. భూకంపం కారణంగా కాకుండా దాదాపు 5200 మీటర్ల ఎత్తులోని భారీ గ్లేషియర్లు విరిగిపడటం వల్లే సునామీలా వరదలు పోటెత్తినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విశ్లేషించిన శాటిలైట్ చిత్రాలు ఈ విపత్తు ఎలా జరిగిందో కళ్లకు కట్టాయి. నేపాల్ టిబెట్ సరిహద్దులో కనీవిని ఎరుగని రీతిలో పోటెత్తిన వరదలకు సంబంధించి కలవరం రేకెత్తించే కారణాలు వెల్లడయ్యాయి. పర్వత శిఖరాలపై ఉన్న గ్లేసియర్లు దాదాపు 3/2 భాగం విరిగిపోయి 1.2 కిలోమీటర్ల మేర కిందన ఉన్న లెండేఖోలా నదీ పరివాహక ప్రాంతంలో పడిపోయింది. ఆగస్టు 24న తీసిన ఇస్రో సెంటినెల్-2 ఉపగ్రహ చిత్రాల్లో ఆ గ్లేసియర్ చెక్కు చెదరకుండా ఉండగా ఆగస్టు 26 తర్వాత ల్యాండ్శాట్ 9 చిత్రాల్లో అది విరిగిపోయిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీకి చెందిన శాస్త్రవేత్త డేనియల్ షుగర్ అంచనా ప్రకారం సుమారు 200 చదరపు మీటర్ల మంచు విరిగిపోయి లోయలోకి పడిపోయింది. భూకంప పరికరాల్లో నమోదయ్యేంత బలంగా గ్లేసియర్ కూలిపోయినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైనుంచి కిందకు పడే క్రమంలో గ్లేసియర్ మొక్కలై రాళ్లు, మట్టి, మంచు, చెట్లు, ఇతర శిథిలాలను కలుపుకుని సాధారణ వరదలా కాకుండా అత్యంత సాంద్రతతో కూడిన బురద ప్రవాహంగా మారిపోయింది. శాస్త్రవేత్తలు దీనిని లిక్విడ్ కాంక్రీట్ ప్రవాహంగా అభివర్ణించారు. మొదట ఈ శిథిలాలు నదిని బ్లాక్ చేసినప్పటికీ ఆ తర్వాత ఆ కట్టను తెంచుకుని ఉగ్రరూపం దాల్చాయి. భోటేకోసి త్రిశూలి కారిడార్ వెంట ఉన్న ఇళ్లు, వాహనాలు, భారీ బండరాళ్లు లిక్విడ్ కాంక్రీట్ ప్రవాహం దాటికి తుడిచిపెట్టుకుపోయాయి. మొదట ఈ విపత్తు భూకంపం వల్ల జరిగిందని అంతా భావించారు. కానీ అది గ్లేసియర్ విరిగిపడటం వల్లేనని శాస్త్రీయ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కూలిపోయిన గ్లేసియర్ హిమపాతంగా మారి ఆపై శిథిలాల ప్రవాహంగా రూపాంతరం చెంది ఆఖరికి లిక్విడ్ కాంక్రీట్ వరదలా విధ్వంసం సృష్టించాయి. వరుస ఘటనలు ఓ చైన్ రియాక్షన్లా జరిగిపోయాయి. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు, ముంచుకొస్తున్న ముప్పును ఈ ఘటన మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.